అందరికీ సంతోషించగలిగిన విషయమే. ఇవ్వాల్సింది కూడా చట్టసభల్లో 33% మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వము కసరత్తు చేస్తుందంట. కానీ మనం ఇక్కడ ఒకటి నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ రిజర్వేషన్లో ఉన్న మహిళలు సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకొని కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎవరన్నా కానీ మహిళలు పేరుకేమో పదవులు మహిళలయ్యి పెత్తనం మొత్తము ఆ మహిళల భర్తలే చేస్తున్నారు. అది సర్పంచ్ మహిళగా ఉంటే వాళ్ళ భర్త కానీ, కార్పొరేటరు మహిళగా ఉంటే వాళ్ళ భర్తలు కానీ, సో అట్లనే ఎమ్మెల్యేలు కూడా మహిళలు ఉంటే వాళ్ళ భర్తలు కానీ. సో పేరుకేమో పెత్తనమేమో మహిళలది, పేరుకేమో పెత్తనం మహిళలది, సో నిజంగా పెత్తనం చేస్తుందేమో వాళ్ళ భర్తలు. సో మరి రేపు 33% రిజర్వేషన్లు కూడా మహిళలకు కల్పిస్తారు, బాగానే ఉంది, కల్పించాలనే మహిళలు కూడా కోరుతారు. కానీ అమ్మ మీరెందుకు ఆ క్రెడిట్ తీసుకుంటలేరు? ఇప్పుడు పేరుకేమో మీరు అక్కడ పేరుకి మీరు పబ్లిక్లా మిమ్మల్ని చూపించి మీరు గెలుపొందినాక సో మీ పనులన్నీ మీ భర్తలు చేస్తే, రేపు మీ భర్తలు చేయరాని పనులన్నీ చేస్తే అక్కడ బద్నాం అయ్యేది కార్పొరేటర్ అవుతారా, కార్పొరేటర్ భర్త అవుతారా, సర్పంచ్ అవుతారా, సర్పంచ్ భర్త అవుతారా, ఎమ్మెల్యే అవుతుందా, ఎమ్మెల్యే భర్త అవుతాడా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు రేపు 33% మహిళలకు ప్రాతినిధ్యం కూడా వచ్చినాక భర్తలే మొత్తం పెత్తనం చేస్తే సో మహిళలు మీరు ఆ ప్రాతినిధ్యం అడిగినలా దాంట్లో ఏమి అర్థం ఉంటుందో ఆలోచించుర్రి. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకోండి, ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. సో ఆమెనే బాస్ ఆమె పదవికి. సో అంతేగాని ఆమెని చూపించి వేరే వాళ్ళు చక్రం దింపేవాళ్ళు లేరు కదా. సో అట్లా విజయశాంతి గారు ఉన్నారు. సో ఆమెనే బాసు. మీరు అట్లా ఉండాలి మహిళలు. కానీ సో మీరు ఖాళీ ఫైళ్ళ మీద సైన్లు పెట్టని మీరుండి మీ భర్తలు మొత్తము మీ పదవి తీసుకొని పెత్తనం చేస్తే సో దానికి అర్థం పరమార్థం ఏముంటుంది అనేది మహిళలు మీరే ఆలోచించాలి.